ఏపీలో ఉత్కంఠగా మారిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. గ్రూప్ 2 పరీక్ష అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. పరీక్ష వాయిదాపై లీగల్ టీంతో మాట్లాడతామన్నారు. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ కూడా ఇచ్చారు. అప్పటి వరకు అభ్యర్థులు సంయమనం పాటించాలని, ఆందోళన చెందవద్దని మంత్రి లోకేష్ సూచించారు. మొత్తం మీద అటు ఏపీలో ఉత్కంఠ రేపిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడతాయా అన్న సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏంటి ఇప్పుడు అక్కడ సూచనలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే సూచనలు ఉన్నాయా ఏంటి? రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కూడా గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చిన మొదటి 2-3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైతే ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని ఆనందపడే లోపు అభ్యర్థులకి కొంత మేరకు ఇబ్బందికర అంశాలు నోటిఫికేషన్ ఇచ్చారని ఆనందపడ్డారు. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి అందరూ కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వక అభ్యర్థులందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కొంతమందికి ఏజ్ దాటిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది అభ్యర్థులు ఆ గ్రూప్ 2 మీద ఆశలు పెట్టుకొని అవి అడియాసలు అయ్యేపాటికి వేరే జాబ్స్ కోసం సెర్చ్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా గ్రూప్ 2 అనేది చాలా మంది జీవితాలకు సంబంధించి ఒక ప్రధాన అధ్యయనం. ఏదైతే కొంతమందికి ఆ పొలం ఉన్న రైతులకి వాళ్ళ పొలంలో బోరు పడితే వాళ్ళకు ఒక జీవితం ఉంటది, అలాగే కొడుకు పుడితే ఒక కుటుంబానికి వారసత్వం ఎలాగో ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశంలో ఆ గ్రూప్ 2 అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. అది కొట్టడానికి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కొట్టడానికి కుటుంబాల్ని వీడతారు, బంధుత్వాల్ని వీడతారు. విడిగా ఉండి రూముల్లో కూర్చొని హైదరాబాద్, విజయవాడ లాంటి ఆ సెంటర్లలో ఆ రూములు తీసుకొని లక్షల రూపాయలు దారపోసి మరి జీవితాన్ని వెచ్చించి మరి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న పరిస్థితి ఉంటది అభ్యర్థులు. అయితే ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2 కొట్టాలని వాళ్ళ యొక్క ఆ ధ్యేయాన్ని ప్రభుత్వం కొంత మేరకు నిర్వహించిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం వల్ల తమ యొక్క ఆశలకు గండ్లు పడతాయంటూ కూడా కొంతమంది అభ్యర్థులు కోర్టుకెక్కిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ రోస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ రోస్టర్ విధానం గత నుంచి రోస్టర్ విధానం ఉన్నప్పటికీ కూడా ఈ నూతన రోస్టర్ విధానం అనేది అభ్యర్థులకి గందరగోళం విధానానికి దారితీసే నేపథ్యంలో ఒక్కసారిగా అభ్యర్థులు గందరగోళంతో పాటు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఉదాహరణకు ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి, ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి రోస్టర్ విధానం ద్వారా వారి యొక్క ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు ఒక ఎస్సీ ఉద్యోగి గ్రూప్ 2 ఉద్యోగం వచ్చి గ్రూప్ 2 ఉద్యోగం నిర్వహిస్తున్న సమయంలో అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత అదే గ్రూప్ 2 ఉద్యోగి ఒక మంగళ కులానికి చెందిన, ఒక కుమ్మరి కులానికి చెందిన వ్యక్తి, ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి అయితే మరలా రోస్టర్ విధానంలో అది బీసీకి సంబంధించిన వ్యక్తికే ఆ ఉద్యోగం కేటాయించాల్సి ఉంటది. కానీ ఇప్పుడు ఇచ్చిన రోస్టర్ విధానంలో ఆ కులానికి కాకుండా ఆ ఓపెన్ కేటగిరీలో పెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓసీలకు కూడా ఇక్కడ అభ్యంతరకర పరిస్థితులు ఉంది. గతంలో ఓసీ అభ్యర్థులు 10 మంది రిటైర్ అయితే ఆ 10 సీట్లు కూడా 10 మంది ఉద్యోగులు ఖాళీ అయిన ఆ గ్రూప్ పోస్టులన్నీ కూడా మరలా ఓసీ కేటగిరీకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ఆ 10 ఖచ్చితంగా ఓసీలకు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన నూతన రోస్టర్ విధానం అనేది అభ్యర్థాలకు తావిస్తుంది. ఇప్పటికే ఈ విధానం మీద కొంతమంది కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి, మరికొంతమంది ధర్నాలకు పిలుపునిస్తున్నారు. కొంతమంది ఆశలు అడియాసలు అయ్యాయని కుమిలిపోతున్న పరిస్థితి ఉంది. దీని మీద మొత్తానికి
స్పందించారు. ఆ ఉత్కంఠంగా మారిన గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి వాయిదా పడే అంశాలే ప్రధానంగా దీనికి కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలంటే అభ్యర్థులు చేస్తున్న అభ్యర్థులకి నారా లోకేష్ కొంత మేరకు స్పందించి ఆ ట్విట్టర్ ద్వారా వాళ్ళకి సమాధానం అందజేసిన పరిస్థితి అయితే ఉంది. నాగేశ్వరరావు, మరోపక్క అటు మంత్రి నారా లోకేష్ తమ లీగల్ టీమ్ తో ఈ విషయం పైన చర్చిస్తామని చెప్పడం జరిగింది. సో ఆ లీగల్ టీం ఏం చెప్తుంది? ఇది ప్రస్తుతానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఆ గ్రూప్ 2 అభ్యర్థులు అనేది చాలా ప్రతిష్టాత్మక అంశము. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు. 2023లో ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కసరత్తు చేస్తా ఉంటే ఆ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించి ఆ పరీక్ష తేదీ ఖరారు చేశారు. అంటే గత 5 సంవత్సరాలుగా కానీ అంతకు ముందు కానీ గ్రూప్ 2 అభ్యర్థులు నోటిఫికేషన్ పడలేదు. గ్రూప్ 2 అభ్యర్థులు ఈ యొక్క పరీక్ష రాయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన రోస్టర్ విధానం అనేది ఆ కులాలకు ఆటంకంగా మారింది. ఎవరైతే అభ్యర్థులు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళ ప్రదేశంలో వేరే కులస్తుల్ని పెట్టడాన్ని అందరూ తప్పు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలా పెట్టకూడదంటూ కూడా కొంతమంది అభ్యర్థులు కోర్టులు ఎక్కారు. కోర్టు ఎక్కిన నేపథ్యంలో కోర్టు దీని మీద ప్రస్తుతం విచారణ అయితే చేపట్టింది. కోర్టు ఈ యొక్క కేసును తీసుకొని విచారణ అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కోర్టు తీర్పు వచ్చే అవకాశాలే కనపడుతున్న నేపథ్యంలో దీని మీద ఆ మంత్రి నారా లోకేష్ స్పందించారు. దీని మీద ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు కానీ కోర్టు ఉత్తర్వులు రాకముందే తాము ఏ రకంగా దీన్ని చేయొచ్చు అనే దాని మీద ప్రస్తుతం లీగల్ టీం కి అయితే నారా లోకేష్ దీన్ని పంపించారు. లీగల్ టీం దీని మీద ఆ కసరత్తులు అయితే మొదలుపెట్టింది. కసరత్తులు మొదలుపెట్టిన తర్వాత కొంతమేరకు అభ్యర్థులు దీని మీద ఆనందపడుతున్న అంశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్కంఠంగా కొనసాగుతున్న ఆ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కొంతమేరకు నారా లోకేష్ ట్వీట్ చేయటం, ఆ ట్వీట్ అనంతరం లీగల్ టీం కి దీన్ని ఫార్వర్డ్ చేయటం, లీగల్ టీం దీని మీద ప్రస్తుతం కసరత్తు అయితే మొదలు పెట్టడంతో కొంతమేరకు అభ్యర్థులు ఉపశమనం పొందారనుకోవచ్చు, కొంతమేరకు ఆనందపడతారని చెప్పుకోవచ్చు. వారి యొక్క కన్నీళ్లు కొంతమేరకు ఆగాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రోస్టర్ విధానం అనేది ఎక్కడైతే తప్పు పట్టారో రోస్టర్ విధానాన్ని సరిచేసి మళ్ళా ప్రభుత్వం గతంలో రోస్టర్ విధానం ఏ రకంగా ఉందో ఆ రకంగానే మళ్ళీ గ్రూప్ ఎగ్జామ్లు పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.